ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి ఏదైతే మనము ఇప్పుడు ప్రజెంట్గా గ్రివెన్స్ అనేది అప్లై చేసాం కదా. సో గ్రివెన్స్ అంటే ఏం లేదండి, మనము అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు మనం గ్రివెన్స్ అనేది అప్లై చేయడం జరిగింది. సో అప్లై చేసినప్పుడు మనకి డేటా అనేది ఫార్వర్డ్ చేయాలి. సో ఫార్వర్డ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలని చెప్పేసి ఈ వీడియో అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఎవరైతే మనకి అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు గ్రివెన్స్ అనేది మనం అప్లై చేసుకున్నప్పుడు గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి డిస్కషన్ వరకు లాగిన్లో గ్రివెన్స్ అనేది మనం పెట్టుకుంటాం. సో ఆ గ్రివెన్స్ అనేది మనం ఫార్వర్డ్ చేయాలి. సో ఫార్వర్డ్ చేసేటప్పుడు మనకి ఏమేమి అడుగుతాయని చెప్పేసి వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు 1 by 1 వీడియో చేస్తానని చెప్పేసి అన్నాను కదా. సో ల్యాండ్ సంబంధించి కావచ్చు, అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ సంబంధించి కావచ్చు, అలాగే పేమెంట్ సంబంధించి కావచ్చు అని చెప్పేసి మీకు చెప్పాను కదా. సో 1 by 1 అయితే మీకు వీడియో చేసి చూపిస్తున్నానండి. సో ఈ ప్రాసెస్ అంతా కేవలం గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి ఎన్బిఎం పోర్టల్లో మనకి వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ అలాగే డిస్ట్రిక్ట్ కానీ మీరు గ్రివెన్స్ అనేది అప్లై చేసినప్పుడు ఆ గ్రివెన్స్ అనేది సంబంధిత అధికారులకు అనేది ఫార్వర్డ్ చేయాలి. సో అది కూడా మనకి 1 by 1 చేయాలని చెప్పేసి క్లియర్ చేయాలి. సో ఈ డేటా అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకి జూలై 10న అమౌంట్ అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మీకు ఇక్కడ అర్హత ఉండి కూడా అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు మనకి గ్రివెన్స్ని అప్లై చేసినారు కదా. ఆ గ్రివెన్స్లో మీరు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే మటుకు మీకు ఫార్వర్డ్ చేయడం జరుగుతుందండి, లేకుంటే సంబంధిత అధికారుల దగ్గర మీకు రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్రాసెస్ అనేది మొత్తం మీకు ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ముఖ్యంగా ఇక్కడ మనకి ల్యాండ్ సంబంధించి మీకు ఈ వీడియో అనేది మీ ముందుకు తీసుకొస్తున్నాను అండి. అలాగే ప్రీవియస్లో పేమెంట్ పడకున్న వాళ్ళకి ఏ విధంగా గ్రివెన్స్ రైట్ చేయాలి, రైట్ చేసిన తర్వాత వాళ్ళకి గ్రివెన్స్ అనేది ఎవరి ద్వారా ఫార్వర్డ్ చేయాలని చెప్పేసి ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకుండా కింద డిస్క్రిప్షన్లో పైన ఆకేస్తాం, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇక్కడ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ల్యాండ్ సంబంధించి అంటే పొలం సంబంధించి సో మనకి గవర్నమెంట్ 60 ఎలక్షన్లో మనకి తడి భూమి వచ్చేసరికి 3 ఎకరాలు ఉండాలి, వెలు భూమి వచ్చేసరికి 7 ఎకరాల లోపల, టోటల్గా మనకి 10 ఎకరాల లోపల ఉంటేనే ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇక్కడ మనకు 10 ఎకరాలు లేకపోయినా కూడా ఉందని చెప్పేసి వచ్చింది కదా. సో అలాంటప్పుడు గ్రివెన్స్ అని అప్లై చేసుకుని ఉంటాం. సో గ్రివెన్స్ అప్లై చేసినప్పుడు ఆ డేటా అనేది సంబంధిత అధికారులకు అంటే విఆర్ఓ సార్కి కానీ అలాగే ఎంఆర్ఓ సార్కి కానీ ఫార్వర్డ్ చేయాలి. అంటే వెబ్ ల్యాండ్ రిపోర్ట్ చెక్ చేసి ఫార్వర్డ్ చేయాలి. సో ఫార్వర్డ్ చేసేటప్పుడు మీకు సచివాలయ ఎంప్లాయీస్ ఇప్పుడు కొన్ని డీటెయిల్స్ అనేది అడిగి ఉంటారు. సో అడిగినారా లేదని చెప్పేసి కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇప్పుడు మీకు ఆ ప్రాసెస్ అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టే 10 మందికి అయితే షేర్ చేయండి. అలాగే ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గ్రామ సచివాలయం సంబంధించి ఎవరైతే వెల్ఫేర్ అసిస్టెంట్ ఉన్నారో వారి యొక్క ఎన్బిఎం పోర్టల్ అయితే ఓపెన్ చేయడం ఉంది. ఓపెన్ చేసి ఇక్కడ మనకి బిఎం గ్రివెన్స్ మోడల్ అని చెప్పేసి ఉంది కదా, ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను అండి. సో క్లిక్ చేసి ఇక్కడ మనకి గ్రివెన్స్ డాష్ బోర్డ్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది. సో మనము డిస్ట్రిక్ట్ వారి యొక్క లాగిన్లో ఏదైతే ఎన్బిఎం పోర్టల్లో గ్రివెన్స్ రైట్ చేసినట్టుగా ఆ డేటా అనేది ఇక్కడ మొత్తం మనకి ఎంటర్ చేసి ఉంటారు. అంటే ఇక్కడ మనం వెరిఫై చేయాలి. ఆ డేటా అనేది సంబంధిత అధికారులకు ల్యాండ్ సంబంధించి కావచ్చు, మనం విఆర్ఓకి అలాగే విఆర్ఓ నుంచి ఎంఆర్ఓ సార్కి అయితే ఎంఆర్ఓ నుంచి మనకి డైరెక్ట్గా జాయింట్ కలెక్టర్ దగ్గరికి అయితే వెళ్ళడం, అక్కడ అప్రూవల్ అయ్యి మనకి లిస్ట్లోకి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే మనకి ఈ అప్డేట్ తీసుకురావాలి. ప్రతి ఒక్కరైతే వెరిఫికేషన్ చేసినప్పుడు వెంటనే ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఫార్వర్డ్ చేసినప్పుడు మీకు డీటెయిల్స్ అన్ని అడిగారా లేదని చెప్పేసి ఒకసారి అయితే తెలుసుకోండి. సో ఇక్కడ ఏ డీటెయిల్స్ అడుగుతాయని కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఏదైతే అర్హత ఉండి అనర్హత లిస్టులో వచ్చిన వాళ్ళు ల్యాండ్ సంబంధించి 10 ఎకరాల లోపల ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే గ్రివెన్స్ లైన్ అప్లై చేసింటారు కదా, అప్లై చేసినప్పుడు ఇక్కడ ఫార్వర్డ్ చేసినప్పుడు ఏమేమి అడుగుతాయి ఇప్పుడు మనం చూద్దామండి. సో ఇక్కడ మనకి ల్యాండ్ సంబంధించి ఇక్కడ తల్లి కొందలకు సంబంధించి ఇక్కడ ల్యాండ్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి ఉంది, ఇక్కడ వెరిఫై ఉంది కదా. సో వెరిఫై మీద క్లిక్ చేస్తున్నాను అండి. సో వెరిఫై మీద క్లిక్ చేసిన వెంటనే మనకి అప్లికేషన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది. సో ఆధార్ నెంబరు అలాగే స్కీమ్ సంబంధించి మొత్తం డేటా అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ ల్యాండ్ సంబంధించి ఇక్కడ ఏమేమి ఎంటర్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేస్తుంది. సో మనకి గ్రివెన్స్ టైప్ అని సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ల్యాండ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సాటిస్ఫైడ్ అండ్ సాటిస్ఫైడ్ చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ మనకి బెనిఫిషియరీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి, అలాగే సర్వీస్ రిక్వెస్ట్ ఐడి నెంబర్ అనేది ఆటోమేటిక్గా రావడం అవుతుంది. అలాగే సర్వీస్ రిక్వెస్ట్ ఐడి అంటే మన గ్రివెన్స్ పెట్టేటప్పుడు ఒక నెంబర్ అయితే వస్తుంది కదా, ఆ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ ఏ డేట్లో మీరు రైట్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ డేట్ అనేది ఇవ్వాలి ఇక్కడ. అలాగే ఇక్కడ స్కూలు ఏ డిస్ట్రిక్ట్లో ఉంది, అలాగే ఏ మండలంలో ఉంది, అలాగే స్కూల్ నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. మెన్షన్ చేసి వారు ఏ క్లాస్ చదువుతున్నారని చెప్పేసి క్లియర్గా ఎంటర్ చేయాలండి. సో క్లాస్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బెనిఫిషరీకి ఆధార్ నెంబరు అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ చేస్తే సంబంధిత అధికారులు ఎవరైతే విఆర్ఓ సార్ ఉన్నారో అక్కడికి వెళ్ళడం అవుతుంది. అక్కడ వెబ్ ల్యాండ్ రిపోర్ట్ అని క్రాస్ చెకింగ్ చేస్తారు. చెక్ చేసి తర్వాత ఎంఆర్ఓ లాగిన్కి అయితే పంపించడం అవుతుంది. అక్కడ వెరిఫై అని చెప్తూ మనకి మండల్ లెవెల్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత జాయింట్ కలెక్టర్ దగ్గర వెళ్ళి అక్కడ అప్రూవ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా తల్లి కొందరం పథకం సంబంధించి ఎవరైతే ల్యాండ్ సంబంధించి గ్రివెన్స్ పెట్టుకుంటారో ఈ విధంగా అయితే మీకు స్కూల్ డేటా అనేది కంపల్సరీ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకసారి మీకు అడిగారా లేదా సచివాలయ ఎంప్లాయీస్ అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఈ విధంగా గ్రివెన్స్ అనేది మీరు అప్లై చేసినప్పుడు ఈ విధంగా అయితే సచివాలయ ఎంప్లాయీస్ నుంచి ఫర్దర్గా డిపార్ట్మెంట్కి అనేది ఈ విధంగా గ్రివెన్స్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంటుంది. సో ఇదండి
ల్యాండ్కి సంబంధించి ఎవరైతే 6 డే ప్యాలెస్ సంబంధించి గ్రివెన్స్ అని అప్లై చేసుకుంటారో గ్రివెన్స్ అప్లై చేసినప్పుడు ఏ విధంగా ఫార్వర్డ్ చేయాలి, ఎలా ఫార్వర్డ్ చెప్పేసి మీకు అర్థమైందని చెప్పేసి భావిస్తున్నాను అండి. సో ఇక్కడ ఫార్వర్డ్ అయిన వెంటనే ఫర్దర్గా వీఆర్ఓ లాగిన్కి, వీఆర్ఓ నుంచి ఎంఆర్ఓ లాగిన్కి ఫార్వర్డ్ అయిన తర్వాత డైరెక్ట్గా జాయింట్ కలెక్టర్కి అయితే వెళ్ళిన తర్వాత అక్కడ అప్రూవల్ అయ్యి మనకి జూలై 10వ తారీఖున వీళ్ళకి అమౌంట్ అయితే పడుతుందండి. వీళ్ళు నిజంగా ఎలిజిబిలిటీ ఉంటే. సో ఈ విధంగా అయితే మనకి ఈ విధంగా గ్రివెన్స్ అనేది ఫార్వర్డ్ చేయాల్సి ఉంది. ఇదండి ఈ వీడియో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.